హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభ. ఎండ వస్తోంది కానీ నిలవటం లేదు. ఎండని మొబ్బుని ఎండ తరుముకుంటూ దోబూజులాడుతున్న మిశ్రమ వాతావరణం ఏర్పడింది. రాత్రి నిద్రలేమితో ఆలోచనా భారంతో అలసి ఉన్న ఆ చల్లని హాయి గాలి సేద తీరుస్తున్నట్టుంది. బయట వరిచేలు, చెరుకు, తమలపాకులు, కూరగాయల తోటలు ఒకదాని వెంట ఒకటి వేగంగా రీరులా పరిగెత్తుతున్నాయి. ఎంతో పచ్చగా సుందరంగా ఉన్న ఆ పరిసరాలు కళ్ళకెంతో హాయిని కల్పించసాగాయి. ఎంత హాయిగా అనిపించినా మనసు ఎలాగో ఉండనే ఉంది. పరుగు పందెం ప్రారంభించినాడు తను చేరాల్సిన గమ్యస్థానం దగ్గర పడిన కొద్దీ ఎలా ఆతృత ఆందోళన చెందుతాడో నా స్థితి కూడా అలాగే ఉంది. దగ్గరకు వచ్చేస్తున్నా చెవుల్లో ఎవరో ఊది చెప్తున్నట్టుగా ఉంది. నేను ఇలా వెళ్తున్నట్టు అమ్మకు తెలిస్తే? తెలియని నేను ఇదివరకులా భయపడను. నేనెప్పుడూ కృష్ణవేనమ్మ చేతిలో కీలుబొమ్మని కాను. లాయర్ హనుమంతరావు గారి ఏకైక పుత్రిక మీనాక్షిని. నాకు ఆ సమయంలో నాకేదో దృఢమైన వ్యక్తిత్వం వచ్చినట్టు అయింది. కొంచెం నిటారుగా కూర్చున్నాను. బస్సు మళ్ళీ ఆగింది. అలా అప్పటికి 4వసారి. ఇదేనండి అడ్డరోడ్డు అన్నాడు కండక్టర్. ఉలిక్కిపడ్డాను. దిగుతారా? ఎంతో మర్యాదగా అడిగాడు. చకచకా దిగాను. నా పెట్టె బెడ్డింగు క్రిందకి దింపాక నేను చూస్తుండగానే బస్సు కదిలి దుమ్ము రేపుకుంటూ వెళ్ళిపోయింది. నేను అలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరమై చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. నేను నిలబడిన వైపుకు అభిముఖంగానే నిమ్మలూరు 5 కిలోమీటర్లని కర్రకి పాతిన బోర్డు ఉంది. దానికి కావాలని ఆ చెక్కని బిగించారు కాబోలు. ఒక మేకు వదిలై ఆ బోర్డు వేలాడుతోంది. ఏం మనుషులు ఇంతమంది ఈ రోడ్డు మీద తిరుగుతారు, ఒక చిన్న మేకు తెచ్చి దాన్ని సరిచేయకూడదు అనిపించింది. ఒకసారి పరిసరాలన్నీ కళ్ళతోనే కలయజూశాను. చుట్టూ దిగంతాల వరకు వ్యాపించి ఉందా అన్నట్టు పచ్చటి నున్నగా సిల్కులా మెరుస్తున్న ఆకుపచ్చటి 10,000 మీద వరిచేల మీద ఉయ్యాలాడుతున్నట్టుగా చిరుగాలులు అలలుగా తేలిపోతున్నాయి. ఒక్క నిమిషము నా ఆత్మ సర్వం మరిచి శరీరాన్ని విడిచి గాలిలో అయిపోవాలని అనిపించింది. చుట్టూరా నిశ్శబ్దం, భరించలేనంత ప్రశాంతత, మనిషి ఏకాని వైరాగ్యం ప్రశ్నించే మౌనం. హఠాత్తుగా గాలిపాడుతున్న ఈలపాట గుర్తుకు వచ్చింది. నాకు ఆడపిల్లను, ఒంటరిదాన్ని, ఒంటి మీద నగా నట్రా ఉన్నదాన్ని, ఇలా ఒక్కదాన్ని ఇక్కడ ఇంతసేపు నిలబడాలో? ఇలాంటి వాతావరణం మనిషిలో కాని బుద్ధులు వక్రయింపచేస్తాయి. ఈ గాలిలో ఏదో మొత్తు ఉంది. ఎవరైనా నా కంఠం వినిపిస్తే నగల కోసమే అయితే అవన్నీ వలిచి మూటగట్టి చేతిలో పెట్టి నమస్కారం చేస్తాను. కానీ చచ్చా, కొత్తగా వ్యక్తిత్వం తెచ్చుకున్న నేను ఎంత చెత్తగా ఆలోచిస్తున్నాను. అలాంటిదేం జరగదు. ఎవరైనా వెనుకగా వచ్చి ఏ కత్తితోనైనా నా వెన్నులో గుచ్చితే ఆ నిమిషంలో నేను కాలక్షేపం కోసం హుషారుగా చూసిన డిటెక్టివ్ సినిమాలన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరిగినాయి. నా వెన్నులో ఎవరో పొడవటానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించింది. వెనక్కు తిరిగాను. ఎదురుగా పైజామా లాల్చీ వేసుకున్న వ్యక్తి కనిపించాడు. నేను గిరుక్కును వెనక్కి తిరగటంతో అప్పటి వరకు తదేకంగా నన్నే గమనిస్తున్న అతను వెంటనే ఏమీ తెలియని వాడిలా తికమకగా చూశాడు. నేను అతని వైపు వెర్రిదానిలా చూశాను. ఇతను ఇక్కడెందుకు దిగాడు? నా వెనకే ఎందుకు నిలబడ్డాడు? నా వైపే అంత పరీక్షగా ఎందుకు చూస్తున్నాడు? నా కళ్ళకి నల్లద్దాల చలువుజోడు ఉంది కాబట్టి కళ్ళలో నా కలవరపాటు అతనికి కనిపించలేదు. థ్యాంక్ గాడ్. లేని ధైర్యం తెచ్చిపెట్టుకుని దర్పంగా అడిగాను. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇక్కడ బండి లాంటిదేమైనా దొరుకుతుందా? అతను క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు. ఆ తర్వాత చకచక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను అడిగింది అతనికి వినిపించలేదా? చెవిటివాడా లేక మొగవాడా? మాట్లాడడేమిటి? అతను వెళ్ళిన వైపే చూస్తున్న నాకు అతను సరాసరి రోడ్డుకు ఆ వైపున ఉన్న పాకలోకి వెళ్ళటం కనిపించింది. ఆ చుట్టుపక్కల ప్రదేశానికి, మానవ సంచారానికి ఆ పాక ఒక్కటే నిదర్శనంగా ఉంది. రెండు నిట్టాల మీద లేచి నిల్చున్న పాక. అది కాఫీ హోటలో లేక కిల్లీ కొట్టో లేక రెండూనో తెలియదు కానీ ఆ పాక తడికలికి అంగుళం మేర ఖాళీ లేకుండా సినిమా పోస్టర్లు అంటించబడి ఉన్నాయి.
వాటిలోని హీరోలు హీరోయిన్లు రకరకాల పోజుల్లో అసహజంగా వికృతంగా ఉన్నారు. ఇక్కడెక్కడా బండి లాంటిదేదీ లేదు. నాన్నగారు తప్పకుండా దొరుకుతుందన్నారు. ఇప్పుడేం చేయటం? కర్తవ్యం కోసం సీరియస్గా ఆలోచిస్తున్న నా వైపు ఆ పాకలో నుంచి 10 సంవత్సరాల కుర్రాడొకడు సోడా బాటిల్ తెచ్చుకుని రయ్యమంటూ పరిగెత్తుకొచ్చాడు. నా దగ్గరగా వచ్చి ఆగిపోయినాడు. సోడా తాగుతారా అంటూ సమాధానం కోసం చూడకుండానే కొట్టేయబోయాడు. నేను వెంటనే ఆఫ్ చేస్తూ వద్దు అన్నాను. వద్దా? ఆయన ఇమ్మన్నారే అన్నాడు. ఆయన? ఎవరాయన అన్నాను. కృష్ణారావు గారు. కృష్ణారావు? ఎవరా కృష్ణారావు? కుర్రాడు నేను అడగటంలో గల తీవ్రత కాబోలు తెల్లబోయి ఒక్కడుగు వెనక్కి వేసి నిలబడ్డాడు. సోడా గిడ తాగటానికి నేనేం కడుపు నొప్పితో బాధపడటం లేదని చెప్పు అన్నాను. రాస్కెల్, ఎంత ఇన్సల్ట్! బస్సులో నుంచి నా వెంట దిగిందే కాక డైరెక్ట్గా సోడా కూడా పంపిస్తాన్నాడు. నేను ఈ దేశానికి పరదేశనని బాగా తెలిసిందిలా ఉంది. అందుకే ఆ చొరవ దగ్గరకు రాని చెబుదును. సోడా కుర్రాడు ఏమనుకున్నాడో ఏమో మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి పరిగెత్తాడు. ఇదిగో నిన్నే వెనక నుంచి పిలిచాను. వాడు నిలిచి ఆశగా తిరిగి చూశాడు. సోడా కావాలంటాననుకున్నాడు కాబోలు. ఇక్కడెక్కడా బళ్ళు లేవా అన్నాను. లేవు, 2 ఎద్దుల బళ్ళులున్నాయి, కానీ కిరాయి మీద వెళ్ళిపోయినాయి, ఇప్పుడు రావు అనేసి పరిగెత్తాడు. అక్కడ అతనితో ఏం చెప్తాడో ఏమో. ఆ కృష్ణారావు అన్న అతను నవ్వుతూ వెనక్కి తిరిగి నా వైపు చూసి జేబులో నుంచి డబ్బు తీసి మళ్ళీ అటు తిరిగి వాళ్ళకిచ్చాడు. ఇంతలో పాక వెనక నుంచి ఎత్తుగా రథంలా ఉన్న రెడ్డెండ్ల బండి ఒకటి వయ్యారంగా మెల్లగా రోడ్డు మీదకి వస్తుంది. దాన్ని చూడగానే నా మొహం విప్పారింది. బండి ఖాళీగా ఉంది. నా భయం అంతా అంతరించింది. గుండెలు తేలికపడ్డాయి. బహుశా ఆ బండిలో నేను వెళ్ళవచ్చుననుకుంటా. తెల్లగా బలంగా ఎత్తుగా ఉన్న ఎడ్లు. బండికి కట్టిన గుడిసె కొత్తదిగా అందంగా ఉంది. లోపల చారల జంపాన పరిచి మెత్త పక్క ఉంది. బండి ముందు నల్లగా పొట్టిగా లావుగానున్న ఒకతను మొకాల మీద గట్టిగా కట్టిన పంచితో బనియన్తో నోట్లో బారెడు చుట్టతో నిదానంగా నడిచొస్తున్నాడతను. అదేదో పుస్తకంలో నీగ్రో నాయకుడిలా ఉన్నాడతను. తాడులాంటి దానితో ఆ ఎడ్లను పట్టుకోలేదు. అయినా అని అవి పెంపుడు కుక్కల్లా నమ్మిన బంటుల్లా అతని వెనకే వస్తున్నాయి. నాకు ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంది. ఇదిగో నిన్నే చప్పట్ల చరిచి పిలిచాను. అతను నా దగ్గరగా వచ్చాడు. బండి కూడా అతని వెనకాలే వచ్చి ఆగింది. ఇదిగో తాత, ఈ బండి ఎవరిది? ఎక్కడికి వెడుతుంది అని అడిగాను. అతను నోట్లో చుట్టా కింద పడిపోయేటంత ఆశ్చర్యంగా చూడసాగాడు. నిన్నే అడిగేది. నేను నిమ్మలూరు వెళ్ళాలి. ఇది ఎక్కడికి వెడుతుంది? అక్కడికి వెడుతుందా? వెళుతుంది. మీరు నిర్భయంతరంగా ఇందులో ఎక్కచ్చు, వెనక నుంచి వినిపించింది. తిరిగి చూశాను. ఆ విలన్ కృష్ణారావు బండి దగ్గరగా వస్తున్నాడు. అతను చెరో చేతిలో నా పెట్టె బెడ్డింగ్ ఉన్నాయి. ఈ బండి ఆ ఊరే పెడుతోంది. చేత్తో సామానును బండిలో పెట్టి పైకి తోస్తూ అన్నాడు. నాకు శరీరం బగ్గుమంది. ఏమిటో జబర్దస్తి? నన్నడగకుండా నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా నా సామాను బండిలో పెట్టే అతని చొరవకు మండిపోయింది. చేదు పదార్థం నోట్లో పెట్టుకున్న దానిలా ముఖం పెట్టి నిలబడ్డాను. ఎక్కండి అన్నాడు. నేను బండి వైపు చూశాను. అది చాలా ఎత్తుగా ఉంది. ఎలా ఎక్కటం? నేను సాయం పట్టేదా? ఎంతో మర్యాదగా అడిగాడు కృష్ణారావు. సాయమా? ఎలా అన్నాను. అతను నా వెనుకగా వచ్చాడు. అతను ఏం చేస్తాడో నేను గ్రహించగలిగే లోపలే 2 చేతులతో నా నడుం దగ్గర పట్టి పైకెత్తి బండిలోకి తోశాడు. చప్పును లోపల కమ్మి పట్టుకున్నాను. లేకపోతే జారి కిందపడి ఉండేదాన్ని. అలా కోలేసి వదిలేశాడు నన్ను. బండిలో సరిగ్గా కూర్చుని నేను కళ్ళజోడు తీసి చర్రుమన్నట్టు వెనక్కి తిరిగి మిర్రి చూశా. కానీ ఏం లాభం? వేస్ట్, ప్యూర్ వేస్ట్. అతను నా వైపు చూడలేదు. అప్పటికే నా కళ్ళెదట లేకుండా అతను పక్కకే పోయాడు. స్కౌండ్రల్, ఈడియట్. ఇంకొక నిమిషం నా కళ్ళెదట ఉంటే కాలి చెప్పుతో పూజ చేసి ఉండేదాన్ని. వీరయ్య, నువ్వు నడు, నేను తొట్లో కూర్చుంటా అన్న స్వరం వినిపించింది. చిత్తం దొరా అంటున్నాడు వీరయ్య. నేను బయటకు తొంగి చూశా. ఎవరూ కనిపించలేదు. మళ్ళీ ఇటు తిరిగేసరికి కృష్ణారావు బండి చక్రం మీద నుంచి ఎక్కి ముందు కూర్చున్నాడు. ఏమిటి, ఇతను కూడా వస్తున్నాడా నాతో? ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను. అతను ఏమైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఏం చేయటం? చూస్తాను.
వీరయ్య ఉండగా అంత సాహసం చేయగలడా? వీరయ్య నా ప్రాణదాతల అంగరక్షకుడిలా బండి వెంట నడవసాగాడు. దూరంగా చేలలో అక్కడక్కడ మనుషులు కనిపిస్తున్నారు. ఎరుపు, నీలం, వంగపండు రంగు ఇలాంటి ముదురు రంగు చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు కొంతమంది వంగి ఏమిటో పీకి పారేస్తున్నారు. బహుశా కలుపు తీయటం అంటే అదేనేమో అనుకున్నా. బండి వరిచేల మధ్య మెల్లగా ఉన్న రోడ్డు మీద ఇసుకలో సర్రుమని శబ్దం చేస్తూ చక్రాల గుర్తులు గీసుకుంటూ సాగిపోయింది. గుండెలు బిగబెట్టి కూర్చున్న నాకు ఆ పరిసరాలు, ఆ ప్రకృతి సౌందర్యం ఇంత క్రితంలా అంత ఆనందంగా, అద్భుతంగా అనిపించలేదు. వరదలో పడి కొట్టుకుపోతున్న వాడికి ప్రాణభయం తప్ప నీటిలో తిరుగుతున్న సుడిగుండాల అందం వాళ్ళకేం తెలుస్తుంది? ఓ చెంప విలన్ కృష్ణారావుని కనిపెడుతూనే ఇంకోవైపు చుట్టుపక్కల పరిసరాలను గమనించటం ప్రారంభించాను. కనుచూపు మేర వరకు అదే పచ్చతనం. ఆకుపచ్చటి పైరు మీద నుంచి వస్తున్న గాలితో చెప్పలేనంత హాయి, అలవికానంత సుఖం కనిపిస్తున్నాయి. మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయిన వ్యక్తికి ఈ చోటులో ఇట్టే సేద తీరచ్చు. ఎంతో విశాలమైన ఈ భారతదేశం అంతా ఇలా సస్యశ్యామలమైపోతే ఎంత బాగుంటుంది. మన దేశానికి ఈ ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి ఎప్పుడో. మనిషికి తిండిలేమి కంటే మించిన మహానరకం ఇంకేముంటుంది? ఎడ్లు వయ్యారంగా, నిదానంగా ఆలోచనలో పడినట్టు మెల్లగా నడుస్తున్నాయి. సిటీలో ఎల్లవేళలా కారులు రయ్యమంటూ దూసుకుపోవటానికి అలవాటు పడిన వాళ్ళు ఈ రెండెంట్ల బండి ప్రయాణం బొత్తిగా నత్తగుల్ల నడకలా అనిపించసాగింది. కాలం ఏదో ఆగిపోయినట్టే ఉంది. అయినా ప్రతి పని ఇంత నిదానంగా చేసుకుంటూ పోతే మనిషి ప్రగతిని ఏం సాధించగలుగుతాడు? మనం నిర్వర్తించాల్సిన పనులు చకచకా ముగించేసుకుని కాలం మిగిల్చుకున్నప్పుడే కదా కొత్త విషయాలు నేర్చుకోవటానికి, సాధించటానికి సమయం, మిగిలిన అవకాశం అంటూ ఏర్పడేది.